అప్పటికప్పుడు రుబ్బుకుని దోసల పిండితోనే మనం దిబ్బ రొట్టెలు వేసుకోవచ్చండి. రాత్రికి డిన్నర్కి ఇవే తిన్నామండి. వీటిని మా సైడ్ బాగా ఫేమస్ అండి. చాలా బాగుంటాయి అన్నమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. కొంచెం లావుగా ఉంటాయి, మనం వేసుకునే నార్మల్ దోసల మీద లావుగా ఉంటాయి. అలాగే నూనె కూడా 2-3 టేబుల్ స్పూన్లు ఎక్కువే పడుతుందండి. మూత పెట్టి సిమ్లో పెట్టి చక్కగా సన్న సెగ మీద మగ్గించుకుంటే బాగుంటాయండి. దీన్నే ఆవిరి కుడుము కూడా వేసుకోవచ్చండి. నీళ్ళ ఇడ్లీ పాత్రలో క్లాత్ కట్టి వాటిపైన కూడా పాత్రలో నీళ్ళు పోసి క్లాత్ కట్టి క్లాత్ పైన పిండేసి వేసుకోవచ్చు. వాటిని ఆవిరి కుడుము అంటారండి. ఈరోజు నేను ఇలా వేసానండి. ఇది చాలా బాగుంది. మీరు నచ్చితే కనుక ఒకసారి దోసల పిండి రుబ్బుకున్నప్పుడు అప్పటికప్పుడు ఇలా వేసుకుని చూడండి. చాలా చక్కగా ఉండేది. ఇది తిన్నా చాలా మంచిదంటండి ఆరోగ్యపరంగా కూడా. చూడండి ఈ వీడియోలో. ఈరోజు నేను వేసిన రొట్టి మీకు నచ్చితే కనుక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.